దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరుగుతున్నాయి. తెల్లాపూర్ స్ఫూర్తి యోగా లక్ష్మణ్ గురుజీ ఆధ్వర్యంలో జూన్ 21 శుక్రవారం రోజు నల్లగండ్ల నర్సరీ ప్రాంతంలోని ఆక్సిజన్ పార్కులో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హుడా కాలనీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, వివిధ ఆటల పోటీలలో ప్రావీణ్యం ఉన్న మాస్టర్లు, స్ఫూర్తి హెల్త్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యోగా లక్ష్మణ్ గురూజీ అందరితో యోగా, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చేయించి యోగా విశిష్టతను తెలియజేస్తూ అన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులను నయం చేసే శక్తి ఒక యోగాకే ఉందని, ప్రతిరోజు 1 గంట యోగా చేస్తే పూర్తిగా మందులకు కానీ ఆసుపత్రుల అవసరాలకు కానీ పూర్తిగా తగ్గించవచ్చని తెలుపుతూ యోగా విశిష్టతను చాలా క్లుప్తంగా వివరించారు. అనంతరం స్ఫూర్తి యోగా సభ్యులు గురువు గారిని ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇంటర్నేషనల్ యోగా అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అన్న జగదీష్ అన్న గారు, మరి సిఐ వెంకటేశ్వర సార్ గారు, భరత్ అండ్ మన పూరి గారు, జలంధర్ కాలనీ ప్రెసిడెంట్ జలంధర్ అన్న గారు, మరి శ్రీనివాస్ రెడ్డి కబడ్డీ ప్లేయర్, మరి మిత్రులు, రోజు నిరంతరం కలుసుకునే మా యోగా కుటుంబము, మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. నిజంగా ఈ స్టేజ్ కావడానికి ముఖ్య కారణము అన్న కూడా ఆయన ప్రోద్బలము, జలేందర్ అన్న మీ అందరి ప్రోద్బలంతో ఇంతమంది చక్కని వాతావరణం చూడండి, ఎంతమంది చక్కని పచ్చదనంలో ఇక్కడ యోగా చేయాలంటే అది పూర్వజన సుకృతాంతమే కావాలని నేను భావిస్తాను. ఎందుకంటే ఇంతమంది చక్కటి వాతావరణంలో పొల్యూషన్ లేని ఏరియాలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచి చక్కగా పొద్దున్న లేచి 6 గంటలకు వచ్చి 8 గంటల దాకా మీ యొక్క జీవనశైలి యోగా చేయడం వలన డిసిప్లిన్ కూడా వస్తుంది, ఇతరులకు సహాయం చేసే గుణం వస్తుంది, ఇంట్లో మెయింటైన్ చేసే విధానం చేంజ్ అవుతుంటుంది, భార్య పిల్లల్ని సక్రమంగా చూసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 6 గంటలకు ఖచ్చితంగా మీకు ఎన్ని పనులు, ఆరోగ్యం కంటే ఏం ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం గురించి 2 గంటలు ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉంటుందన్న, అంత పట్టుదలగా అంత హార్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ఎవరైతే ఖచ్చితంగా చేస్తారో బతికినన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఇది గ్యారంటీ. మీరు ఎన్ని రోజులు బతుకుతారో అన్ని రోజులు మీ పనులు మీరే చేసుకోగలుగుతారు. ఎలాంటి షుగర్ ఇక్కడ షుగరు ఏంది, మనకి డయాగ్నోసిస్ సెంటర్లు చూడండి, ఎన్ని డయాగ్నోసిస్ సెంటర్లు, కిరాణా షాపుల కంటే ఎక్కువైన డయాగ్నోసిస్ సెంటర్లు. అవి ఇవి ఫార్మసీలు చూడండి, పెద్ద సూపర్ మార్కెట్లకు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? హార్డ్ వర్క్ చేయాలి. మన ఆరోగ్యం, పొల్యూషన్, రకరకాలమైన టెన్షన్స్, జీవనశైలిలో రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్ 2 గంటలు మీరు వీడికి వస్తే మీకు ఇలాంటి టెన్షన్, మంచి మిత్రులు, మంచి పొద్దున్న లేవగానే ఒక ఎట్లాంటి వాతావరణం అంటే అంత యోగాకు సంబంధించిన సాంగ్స్ కానీ మీకు 5-6 సాంగ్స్ మంచి సాంగ్స్ పెట్టి మీ ఆహ్లాదకరమైన వాతావరణం మీరు ఇక్కడ తీసుకొచ్చినా కానీ ఒకరు ఆ పని ఉన్నది, ఒకరు ఈ పని ఉన్నది, పనులు అందరికీ ఉంటాయి. 2 గంటలు, 1 గంటన్నర సూర్య నమస్కారాలు ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ మనిషికి. ఒక 12 సూర్య నమస్కారాలు చేస్తే మీ యొక్క ఆరోగ్యము నిజంగా అంటే ఒక శిల్పం లాగా గ్యారంటీ అవుతుంది. హార్డ్ వర్క్ 2 గంటలు హార్డ్ వర్క్ చేస్తే 2 గంటలు మీరు అలవాటు అయినట్టే అది వినది, దానికి అలవాటు కావాలి. ఎంతోమంది వచ్చిపోయారన్నా, 2 రోజులు వస్తారు, అది 3వ రోజుగా కనిపించేటట్టు అయిపోతుంది.
భరత్ కూడా ఒక రోజు 2 రోజులు వచ్చిండు. కాబట్టి నాకు కూడా యోగా అంటే అసలు నాకు యోగా అంటే తెలియదు. యోగా అంటే అరే యోగా అంటే ఏంద్రా భయ అనుకుంటుంటే నేను ఒక యోగ గురువు దగ్గర పోయినప్పుడు అసలు పద్మాసనం వేయాలంటే నేను ఒక వారం రోజులు తిప్పలపడ్డా. నేను పద్మాసనం వేయడానికి వారం రోజులు ఈ కాలు కట్టి దీనికి ఎక్కేది కాదు. మరి నేను చాలా లావు ఉన్నట్టు. కాబట్టి అంటే పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాము. పట్టుదలతో మన ఆరోగ్యం మనం బాగుంటే మన పిల్లలు, మన కుటుంబము, మన వ్యవస్థ. మరి భారతదేశంలో షుగర్ అనేది ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 ఉందట. ఎందుకుంది మరి? వేరే దేశాలలో మన దేశం టాప్ ఎందుకుంది? కాబట్టి మనతో పాటు ఇంకా నలుగురికి ఆరోగ్యం తీసుకొచ్చాడు ప్రయత్నం చేసి భారతదేశాన్ని మన వంతు సాయంగా భారతదేశంలో షుగర్ లేకుండా నిర్మూలము, ఎలాంటి జబ్బు లేకుండా మంచి అందరు ఆరోగ్యాలతో ఉండేటట్టు మనం కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరిని ఒక కుటుంబాన్ని, ఆరోగ్యకరమైన కుటుంబాన్ని తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతినిత్యం మీరు వస్తూ మళ్ళీ ఈ యొక్క మళ్ళా సంవత్సరం మళ్ళీ ఇట్లా కూర్చొని ఇట్లా అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచి మీ గురించి ప్రత్యేకంగా అంటే నా ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఏ పనున్నా నేను ఇంట్లో సెల్ ఫోన్ ఇవ్వడానికి మా ఇంట్లో సెల్ ఫోన్ లేపా ఫోన్ చేసినా లేపా నేను అలా పెట్టేసేస్తా 2 గంటలు. ఒక్కొక్క ఆయన ఫోన్ రావడం ఆలస్యం, ఆయన ఫోన్ లేవడుతూనే ఉంటాడు. 2 గంటలు మా ఐలేసి ఎప్పుడు ఫోన్ వస్తుందని చూస్తుంటాడు. కాబట్టి మీ ఆరోగ్యాలు మంచిగా ఉంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏముంది చెప్పు, ఎన్ని కోట్లున్నా తినేది అందరం అదే. కాబట్టి ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోండి. మంచి మిత్రులు, అందరు మంచి వాళ్ళు అన్న ఇల్లు ఒక్కరు కూడా ఏ మాటలు ఏం లేదు. అందరు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అందరు ఆరోగ్యంగా ఉండండి. పొద్దున్న రండి. తర్వాత మీ పనులు మీకు ఎక్కడ అడ్డం ఉండదు. మనం ఒక కుటుంబం లేక ఉందాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఒక కుటుంబం లేక కలిసి ఉంటే మనం చాలా బలం వస్తుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిపి గారికి, మల్లేష్ అన్న గారికి, ఈరోజు ముఖ్య అతిథులు మన యోగా గురు శ్రీ లక్ష్మణ గారికి, అదే మాదిరిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్న గారికి, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్, అదే మాదిరిగా కాలనీ ప్రెసిడెంట్ జలంధర్ గారికి, భరత్ గారికి, రంజిత్ సింగ్ గారికి, కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ, ప్రత్యేకించి యోగా సభ్యులందరికీ నా ఒక నమస్కారాలు. అదే మాదిరిగా లక్ష్మణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఈ అవకాశం మరి పురస్కరించుకునే విధంగా నాకు అవకాశం కల్పించడం జరుగుతుంది. లక్ష్మణన్న గారు అయితేనేమి, సిపి గారు అయితేనేమి, మనోజ్ గారు అయితేనేమి. సో భగవంతుని దయతోటి మరి మీ అందరి సమక్షంలో మరి ఈ యొక్క సమయాన్ని గడపడం, అదే మాదిరిగా గతంలో వచ్చినప్పుడు కూడా నేను పాలకవర్గంలో ఉన్నట్టు అప్పుడు నా దగ్గర మరి అందరి సమక్షంలో కూడా ఈ యొక్క యోగా ప్రాంగణం గురించి విన్నవించుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు మనం టెంపరీ కానీ ప్రైమరీగా మనం ఇది ఒకటి ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి యోగా సేవలు అందించడం జరుగుతూ ఉంది లక్ష్మణ గారి నేతృత్వంలో. మరి ప్రత్యేకంగా మా సిపి అన్న గారు కూడా అంటారు ఏదన్నా దీన్ని పర్మనెంట్గా చేయాలని చెప్పేసి. ఇక్కడ రామ్కి గ్రౌండ్ పార్క్ రెడీ అవుతూ ఉంది. అక్కడ ఒక యోగా కోసం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆల్రెడీ కౌన్సిల్లో కానీ తర్వాత కమిషనర్ దగ్గర కానీ ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. మా నుంచి ఆశించేది పాలక వర్గాల నుంచి ఎంత ఉపన్యాసాలు కాదు, మా కోసం ఏం చేస్తున్నాం అనేది మీకు అల్టిమేట్గా కావాలి. కాబట్టి త్వరలో అది కూడా మనకు సుమారు ఒక 4 acres పార్క్, అది అందులో వాకింగ్ కూడా చేయవచ్చు. తర్వాత పిల్లలకు సంబంధించింది ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంటుంది, క్రికెట్ కోసం కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉందని అనడం జరిగింది వాళ్ళు ఒక విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో. యోగా కోసం కూడా మరి ఒక అరేంజ్మెంట్ అది కంప్లీట్ అయిపోతే మీరు చెప్పిన దానికి మేము మాట్లాడిన దానికి అది అయిన దానికి సార్థకమవుతుంది. కాబట్టి త్వరలో ఆ భగవంతుని ఆశీస్సులతోటి అందరి సహకారంతో అది కూడా ఆచరణలోకి వినియోగంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ చక్కటి వాతావరణం కోసం ప్రత్యేకించి మరి 15-20 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా నిరంతరంగా మరి ఒక డిసిప్లిన్గా
ఇక్కడ కంటిన్యూ చేయడం అనేది అది అంత ఆషామాషి విషయం కాదు. చాలా వక్తలు వారి యొక్క వ్యక్తిగత అనుభవాలు కానీ అదే మాదిరిగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి కూడా విముక్తి పొంది ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి జీవన ప్రమాణాలతోటి ఈరోజు మరి కొనసాగుతూ ఉన్నారంటే దానికి మొత్తం కథ నడిపించేది కానీ మొత్తం కర్మ అన్న మరి నిజంగా చేపిస్తున్నటువంటి అన్నగారికి ప్రత్యేకంగా భగవంతుని యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు మెండుగా ఉండాలి. దీర్ఘ ఆయుష్తోటి మరి వారు ఎప్పుడు ఇదే విధంగా మరి కొనసాగిస్తూ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా నాణ్యతతో కూడినటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి మరి పౌరులు అనేది తయారై సమాజానికి మెరుగైనటువంటి వాతావరణం దోహదపడేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొన్నట్టయితే ఈ యొక్క ప్రాంతం కానీ సమాజం కానీ రాష్ట్రం కానీ దేశానికి ఇది ఒక మంచి గర్వించదగ్గటువంటి విషయం. ప్రపంచంలోనే మనం ఆరోగ్యకరంగా ఉన్నట్టయితే మన దేశం కూడా ముందంజలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ క్షేత్రస్థాయిలో మన అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తూ వారి సమయం వెచ్చిస్తూ మనకు అవకాశం కల్పిస్తున్నటువంటి వీరికి పేరు పేరున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భరత్ గారు యువకుడు మరి అందరూ కూడా ఇక్కడ రావడం మాకు ఈ అవకాశం కల్పించడం ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అభినందనలు. థ్యాంక్ యూ.